మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్గొండ జిల్లా పెద్దవరం మండలం చిలకుర్తి గ్రామానికి చెందినటువంటి ఒక యువకుడు ఈ రోజు నల్గొండ కలెక్టర్ కార్యాలయం దగ్గరికి రావడం జరిగింది. గ్రీన్ విజ్ డే సందర్భంగా తను ఒక నినాదాన్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. తను ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక బైఠాయించినట్టు కూడా మనకు సందర్భం తెలుస్తా ఉన్నది. తను ఎందుకు ఈ రోజు గ్రీన్ విజ్ డే సందర్భంగా అధికారులను అసలు కలిశాడా, కలిస్తే వాళ్ళు ఏం చెప్పారు, తను చేసేటువంటి ఈ దీక్ష దేనికోసం అనేది ఒకసారి అడుగుదాం. చెప్పండి, దేనికోసం మీరు ఉదయం నుంచి ఇక్కడ ఆ కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్నారు? అసలు సమస్య ఏంది? సార్, నా పేరు రాజవర్ధన్ రెడ్డి సార్. మాది చిలకుర్తి గ్రామం, పెద్దవరం మండలం. ఈ రోజు గ్రీవెన్స్ డే సందర్భంగా నల్గొండ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. దేని విషయం ఏంటంటే, మాకు 2010లో ఏఎంఆర్పి కాలువ వెళ్ళడం జరిగింది రైతుల భూముల నుండి. ఆ కాలువకి సంబంధించి రైతులకి భూములు కట్టవడం వల్ల డబ్బు అనేది రావడం జరిగింది. అయినా కానీ డబ్బు వచ్చినప్పటికి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సంబంధిత అధికారులు అంటే మన రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే కాలువకి సంబంధించిన ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్ లో ఉన్నటువంటి డాటాని ఫిజికల్ రికార్డ్ లో కూడా డిలీట్ చేయలేదు ఇప్పటి వరకు కూడా. అండ్ ఆన్లైన్ లో కూడా డిలీట్ చేయలేదు ఇప్పటి వరకు కూడా. నేను 2024లో వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారికి ఇదే విషయం గురించి. ఆయన ఏమన్నారంటే, ఆ రోజు మాకు సంబంధం లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి మాత్రమే ఇది సంబంధము, వాళ్ళే డిలీట్ చేయమని చెప్పాలి, మాకు సంబంధం లేదని చెప్పి నెగ్లిజెన్స్ గా మాట్లాడడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే విషయం మీద నేను ఫైట్ చేయడం జరుగుతున్నది. అండ్ ఇదే విషయం వీళ్ళు డిలీట్ చేయకపోవడం వల్ల, వాళ్ళ ఉద్యోగాన్ని ప్రాపర్ వేలో నిర్వర్తించకపోవడం వల్ల, ఏదైతే గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఫండ్ ఏదైతే ఉందో రైతు భరోసా ఈ డిలీట్ చేయకపోవడం వల్ల వాళ్ళందరి అకౌంట్ లో పడడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సొమ్మంతా కూడా దుర్వినియోగ పాలు చేయడం జరిగింది. ఈ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించలేదు. సో వాళ్ళ మీద కూడా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి. తక్షణమే వెంటనే ఇది రికార్డులన్నీ సరి చేయాలి, ఆన్లైన్ నుంచి తొలగించాలని నేను ఇక్కడ కలెక్టర్ గారిని కలిసి వేడుకోవడం జరిగింది. ఆ సార్ వచ్చేసి మనకి స్పెషల్ కలెక్టర్ గారికి దీన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది లెటర్ వచ్చేసి. నేను ఆకాంక్షిస్తున్నాను ఇక్కడ నుంచి నల్గొండ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర నుంచి. మీరు గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులను కలిసిరా? మీరు కలిసాం సార్. ఏమన్నారు వాళ్ళు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసాం సార్. కలిసి డిలీట్ చేయమని చెప్తే ఇది మాకు సంబంధం లేదని చెప్పి నెగ్లిజెన్స్ గా మాట్లాడడం జరిగింది సార్ వాళ్ళు వచ్చేసి. ఓకే, ఇప్పుడు కలెక్టర్ గారిని ఏమన్నారు? కలెక్టర్ గారు స్పెషల్ కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది లెటర్. ఏమంటే దీని మీద విచారణ జరిపి చర్య తీసుకోమని చెప్పి. ఒక్కరి భూముల్లో ఉన్నాయి, ఎంత మంది ఉన్నారు మీతో పాటు బాధితులు? చాలా మంది రైతులు ఉన్నారు. వాళ్ళందరి డాటా కూడా తప్పకుండా తొలగించాలి. ఈ రైతు భరోసా ఫండ్ ఏదైతే ఉందో అది ఎవరికైతే రావాలో వాళ్ళకే చెందాలి. ఈ ఫండ్ ని దుర్వినియోగం చేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పటి వరకు ఎంత మంది డేటా ఉంది అనుకుంటారు మీరు? చాలా మంది రైతుల డేటా ఉంది సార్ వాళ్ళ దగ్గర. నా దగ్గర కొంత డేటా ఉంది. అది ఆ డేటాని కలెక్టర్ గారికి కొన్ని సమర్పించడం జరిగింది. మిగతా వాళ్ళందరూ రాలేదు ఎందుకని? వాళ్ళ భూములు కోల్పోతే వాళ్ళకి రైతు భరోసా రాదు కదా సార్ వాళ్ళకి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మనకే మంచిది, పైసలు వస్తాయి, మనకి పైసలు వస్తాయి, మన భూమి పోవద్దు అనే ఉద్దేశంతో, దురుద్దేశంతో వాళ్ళు ఎవ్వరు రాలేదు. నేను ఒక మంచి సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వ పక్షాన డాక్యుమెంట్స్ కూడా అన్ని ప్రాపర్ గా ఉండాలి. ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా పొల్యూటెడ్ డాటా ఉండకూడదు. ప్యూర్ డాటా మాత్రమే గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర మాత్రం ఉండాలి అని కోరుకుంటున్నాను సార్. విన్నారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామెన్ అంజితో మీ శంకర్, నల్గొండ.